పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని మినీ అంగన్వాడీలకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పూనుకున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేశామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత అన్నారు. అప్పటి మంత్రులతో చర్చలు జరిపితే పర్మనెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష ఆసరా పెన్షన్ చెల్లిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇక 5% ఐఆర్ వర్తింపు చేస్తామని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆనాడు మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం సమ్మెను విరమించామన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలనుకుంటే 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఇక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఆలోచించి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇతర డిమాండ్లన్నింటినీ తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గత 3 నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు లేవు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు మేము 24 రోజులు సమ్మె చేయడం జరిగింది. మా సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని 20 రోజులు సమ్మె చేసిన తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము 2 సార్లు చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని మేము ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ నుండి అయితే ఇక్కడ ఉన్న DWO వరకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఏమాత్రం ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మినీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలి, మెయిన్ టీచర్లుగా ఆర్డర్స్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే 10వ తరగతి చదివిన ఆయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమోషన్ సౌకర్యం